నమస్కారం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు. నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను మీకు ట్రాఫిక్ సమస్యల గురించి చాలా. ఒక్కటి కూడా మరి మీ దాకా చేరుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే బ్లూటిక్స్ వస్తున్నాయి అందరూ చూసినట్టుగా, కానీ ఎక్కడ రెస్పాన్స్ ఏం రావట్లేదు, రిప్లై కూడా కనీసం ఇవ్వట్లేదు. ఇంతకుముందు చాలా కమిషనర్ ఉన్నప్పుడు వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే ఒక మరుసటి రోజు ఆ రోజు లేకపోతే 2 రోజుల తర్వాత అయినా రిప్లై వచ్చేది. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యేది. మరి మీరు స్వయంగా అది నాకు ఆ నెంబర్ ఇచ్చారు, మరి ఆ నెంబర్కి కూడా రిప్లై ఏం రావట్లేదు. మరి మీ సిబ్బంది మీ దాకా చేర్చట్లేదు ఏంటో మాకు తెలియదు. ప్రజల సమస్యలు ఇండివిజువల్ సమస్యలు కాదు ఇది అని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నా సర్వీసెస్ చెప్పాను, అన్నీ చెప్పాను. కానీ ఐఎమ్ సారీ టు సే ఒక్కటి కూడా ఇప్పుడు దాకా దానికి రెమెడీ రాలేదు, అంటే ఆ సమస్య పరిష్కారం కాలేదు. మరి ఎందుకో ఇలాగ అర్థం కావట్లేదు నాకు. ముఖ్యంగా ఇప్పుడు నేను చేసే వీడియోకి కారణం ఏంటి అంటే, నేను చాలాసార్లు బ్లేమ్ అంతా పోలీసు వాళ్ళ మీదే వేసేవాడిని, డిపార్ట్మెంట్ మీద. ఆ ట్రాఫిక్ పోలీసు సరిగ్గా కంట్రోల్ చేయట్లేదు, ఆఫీసర్స్ వాళ్ళ మీద సరైన అజమాయిషీ లేదు అని చెప్పి ఇలా చెప్పేవాడిని. కానీ లాస్ట్ 2 days నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే ప్రజలలో అవేర్నెస్ లేదండి. మెయిన్లీ కమిషనర్ గారు అండ్ పోలీస్ సిబ్బంది చెప్తున్నాను మీకు, ప్రజలలో అవేర్నెస్ లేదు. ట్రాఫిక్ సెన్స్ అనేది అస్సలు లేదు. ట్రాఫిక్ సెన్స్ 000. అది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటి, ఇలిటరేట్స్ ఉన్నాయండి, ఎవ్వరికి కూడా ట్రాఫిక్ మీద అవగాహన లేదు. నేను నిన్న ఆ జగదాంబ సెంటర్ అదే పెట్రోల్ బంక్ దగ్గర ఒక కానిస్టేబుల్తో పాటు నేను ఒక 1 hour నుంచున్నా. కానిస్టేబుల్ నేను అలా నుంచున్నాం, ఎవరైనా రాంగ్ రూట్ వస్తే ఫోటోలు తీద్దామని చెప్పాను ఆ కానిస్టేబుల్కి. ఆ కానిస్టేబుల్ కూడా నాతో చాలా బాగా పాపం కోఆపరేట్ చేశారు అతను. ఆ కానిస్టేబుల్ అక్కడ నుంచుని ఉండగానే రాంగ్ రూట్ వచ్చేస్తుంది అంటే కేజీహెచ్కి వెళ్ళిపోతున్నారు. మరియు రాంగ్ రూట్లో వచ్చేసి ఇలాగ ఎన్నో రకాలుగా అది చూసారా. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటేనే ఇంత రాంగ్గా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే అదే సార్ వాళ్ళు అంటే ట్రాఫిక్ అవేర్నెస్ లేదనమాట. వాళ్ళు పొల్లే ఎవరో చదువులేని వాళ్ళు అటువంటి వాళ్ళు చేశారంటే హైలీ ఎడ్యుకేటెడ్ కారు డ్రైవ్ చేస్తున్న వాళ్ళు అలా చేసేస్తున్నారు సార్ అని చెప్పడం జరిగింది. అంటే అప్పుడు నాకు అనిపించింది ప్రజలలో అవేర్నెస్ లేదు 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 అని చెప్పి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ట్రాఫిక్ సెన్స్, కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఏది లేదు మన వాళ్ళకని. అది అక్షరాల సత్యం అని చెప్పి మళ్ళీ ఇంకోసారి రుజువైంది. సో ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే సరిపోదండి. చాలామంది మామూలు నాలాంటి వాళ్ళు, కొంతమంది లాయర్సు, కొంతమంది ఇంటలెక్చువల్స్, వీళ్ళందరినీ కూడా ఒక అడ్వైజరీ కమిటీ మెంబర్గా తీసుకొని కమిషనర్ గారు ఒక దీనిలాగా ఏర్పాటు చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి రావాలండి. తీసుకొస్తేనే మనం ప్రజల్లో కొద్దిగా అవేర్నెస్ తీసుకురాగలం, దానివల్ల సమస్య పరిష్కారం కాగలదు. కొద్దో గొప్ప సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లాగా రిజల్ట్ వస్తుందండి. ఇప్పుడు పాపం ఒక్క పోలీస్ వాళ్ళే ఎంత డ్యూటీ చేస్తారండి, వాళ్ళు ఎంతని ఒక్క పోలీస్ అండి పాపం అక్కడ. నేను ఇంతకుముందు కూడా కమిషనర్ గారు చెప్పాను మీకు, కేజీహెచ్ లేపాక్షి దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఒక సిగ్నల్ లైట్ ఏర్పాటు చేయండి. అక్కడ ఇటు జగదాంబ నుంచి వచ్చేవాళ్ళు, ఇటు కేజీహెచ్ డౌన్లో దిగేవాళ్ళు, మరియు అటు నుంచి దస్పల్లా హోటల్ అలా వచ్చేవాళ్ళు. ఇలాగ అన్ని విధాలుగా కన్ఫ్యూజ్ అయిపోతుంది అక్కడ ట్రాఫిక్. అక్కడ సిగ్నల్ లైట్స్ ఉంటే ఒక 20 మంది పోలీసు వాళ్ళు చేసే పనిని ఆ సిగ్నల్ లైట్ చేస్తుందండి. కొంత గొప్ప చాలా మట్టుకు కంట్రోల్ చేస్తుందండి ట్రాఫిక్ని. మనం ఎంతో పని మళ్ళా వాటిని కొన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం. అది ప్రజలకు పనికి వచ్చేది, ప్రజలకి ఎంతో చాలా మేలు చేసేది, ఎన్నో యాక్సిడెంట్లు నివారించేది, ఎన్నో జరగరాని సంఘటనలు జరగకుండా ఆపేది ఆ సిగ్నల్ లైట్స్. దానికి మనం కొద్ది గొప్ప కొన్ని ఒక 2 లక్షలు ఎంతో పెట్టి, మరి ఎంత అవుతుందో తెలియదు నాకు సిగ్నల్ లైట్స్. దానికి కమిషనర్ గారు వెంటనే జీవీఎంసీతో కన్సల్ట్ చేసి ఆ ఏర్పాట్లు చేస్తే చాలా బాగుంటుందని మళ్ళీ ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి కమిషనర్ గారు. సో దయవుంచి చేయండి. అలాగే మొన్నటిదాకా ట్రాఫిక్ది కాదు, ఈ రోజు చెప్తున్నాను, నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను, పబ్లిక్లో అవేర్నెస్ లేదు, ట్రాఫిక్ సెన్స్ లేదు. అది మనం తీసుకురావాలండి. ఇది తీసుకురావాలి అంటే కమిషనర్ గారు
మెంబర్స్ని ఏర్పాటు చేయాలి వెంటనే. చేస్తేనే అది మనం కొద్ది గొప్ప రిజల్ట్ చూపించగలం. అంతేగాని కమిషనర్ గారు పట్టించుకుపోయినా, లేకపోతే సిబ్బంది కూడా మరీ చెప్తున్నా అండి, దయవుంచి ఈ వీడియోనైనా కనీసం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇప్పుడున్న కమిషనర్ గారికి తెలుగు కూడా బాగా వచ్చు, నేను చూశాను, నేను మాట్లాడాను కూడా ఆయనతో ఒకసారి. ఎందుకంటే నేను కమిషనర్ చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా మంచి సర్వీస్ కూడా చేస్తున్నారు ఆయన. నేను చాలా వీడియోలు చూశాను. మా బ్రదర్ లాయర్ అడ్వకేట్తో అయ్య మహమ్మద్ అని చెప్పి ఆయనతో కూడా ఆయన చాలా బాగా చూశాను నేను. వాళ్ళిద్దరు కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేశారు. ఆయన ఎంతో బాగా రెస్పాండ్ అవుతుంటారు, ఎంతో బాగా దాన్ని ఏంటంటే వారి దృష్టికి ఇది వెళ్ళక ఇది వారు చేయలేకపోతున్నారు. నిజంగా ఈ వీడియో వారి దృష్టికి వెళ్తే తప్పకుండా వారు మేలు చేస్తారు. ప్రజల కోసం ఈ యొక్క నా కోరికను మన్నిస్తారు. ప్రజల కోసం, మన కోసం కాదు కదండి, ప్రజల కోసం. సో దయవుంచి ఈ ప్రజల కోరిక మన్నిస్తారని ఆశిస్తూ కమిషనర్ గారు మీకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దయవుంచి ఈసారి సిబ్బంది, కమిషనర్ గారి సిబ్బంది ఈ వీడియోనైనా సరే దయవుంచి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డిపార్ట్మెంట్లో కొంతమంది సీఎల్ కూడా నేను పంపిస్తున్నాను, ఏడీసీపీ గారు పంపిస్తున్నాను, ప్రవీణ్ కుమార్ గారికి మరీ చెప్తున్నాను, ఈ వీడియోనైనా కనీసం సిపి గారి దృష్టికి తీసుకెళ్ళండి ప్లీజ్, ప్రజల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ అస్ ఆల్. నమస్కారం.